Good morning all. Today I would like to discuss about construction of P chart for varying sample size. Okay, మనం ప్రీవియస్ క్లాస్లో P chart ని కన్స్ట్రక్ట్ చేయడం నేర్చుకున్నాము. అది మనం ఫిక్స్డ్ శాంపుల్ సైజ్కి ఎలా చేయాలనేది నేర్చుకున్నాము. నెక్స్ట్ ఇంకొక సెకండ్ మెథడ్ ఏంటంటే వారీయింగ్ శాంపుల్ సైజ్, అంటే మనకి ఇచ్చిన శాంపుల్ సైజ్ అనేది డిఫరెంట్గా ఉంటే కనుక సో ఆ డేటాకి మనం P చార్ట్ని కన్స్ట్రక్ట్ చేసి దాని యొక్క కన్క్లూజన్ అనేది ఎలా తీసుకోవాలనే దానికి ఈ ప్రాబ్లము చూడండి. The following table gives a lot size and number of defectives in 12 lots. Draw a control chart for fraction defective and check whether the process is under statistical quality control. ఓకే, ఇక్కడ కింద ఇచ్చిన టేబుల్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తున్నారమ్మా? ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ 12 లాట్స్, ఓకే 12 లాట్స్ ఇచ్చారు. టోటల్ లాట్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 12 లాట్స్ ఇచ్చారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ లాట్ యొక్క సైజ్ ఇచ్చారు. ఓకే, అండ్ అలాగే ఎవ్రీ లాట్లోనూ ఉన్న నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఇచ్చారు. వీటిని మనం బేస్ చేసుకొని ఫ్రాక్షన్ డిఫెక్టివ్ చార్ట్ అంటే P చార్ట్ని కన్స్ట్రక్ట్ చేసి ఫైనల్గా ఈ యొక్క ప్రాసెస్ అనేది అండర్ స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్లో ఉందా లేదా అనేది మనం కన్క్లూజన్ చెప్పాలి. ఓకే, ఇంతకుముందు మనం ప్రీవియస్లో ఫిక్స్డ్ శాంపుల్ సైజ్ రబ్బర్ బోల్ట్స్ ప్రాబ్లం చేసాం కదమ్మా. అందులో 24 లాట్స్ తీసుకున్నాము. ప్రతి లాట్లోనూ కూడా 2250 రబ్బర్ బోల్ట్స్ ఫిక్స్డ్ అని చెప్పుకున్నాము. ఓకే, బట్ ఇక్కడికి వచ్చేసరికి చూడండి 12 లాట్స్ తీసుకున్నాము. బట్ ఒక్కొక్క లాట్లోనూ ఉన్న నెంబర్ ఆఫ్ శాంపుల్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఫస్ట్ లాట్లో 1450 శాంపుల్స్ ఉంటే సెకండ్ లాట్లో 895 శాంపుల్స్ ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ లాట్లో 1060, అలా అప్ టు సో ఆన్ 12 లాట్స్లోనూ కూడా 12 డిఫరెంట్ శాంపుల్ సైజెస్ ఉన్నాయి. సో అందుకనే దీన్ని ఇక్కడ మనం వ్యారీయింగ్ శాంపుల్ సైజ్ అంటున్నాం. అంటే శాంపుల్ సైజ్ అనేది వ్యారీ అవుతూ ఉంది, అంటే చేంజ్ అవుతూ ఉందన్నమాట. ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్. ఓకే, ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ లాట్లోనూ కూడా మనకి ఉన్న నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఈ ఫస్ట్ లాట్లో 1450లో డిఫెక్టివ్స్ 93 డిఫెక్టివ్స్ ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ లాట్లో 895 నెంబర్ ఆఫ్ శాంపుల్స్లో 65 డిఫెక్ట్స్, అలా అప్ టు సో ఆన్ 12 లాట్స్ అండ్ వాటి యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ లాట్ యొక్క శాంపుల్స్లోంచి ఎన్ని నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఉన్నాయనేది డేటా ఇచ్చారు. ఓకే, ఇప్పుడు దీనికి సొల్యూషన్ చూద్దాం. Since we have varying sample size, then we draw the control chart for fraction defective for the following formula. ఓకే, ఇక్కడ మనం ఫార్ములాని కన్సిడర్ చేసేటప్పుడు ఒక చిన్న డిఫరెన్స్ మాత్రమే ఉంటుందమ్మా. ఇంతకుముందు కూడా మనం డ్రా చేసిన ఫిక్స్డ్ శాంపుల్ సైజ్కి P బార్ ప్లస్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఓవర్ PQ/n తీసుకున్నాము. అవునా? P బార్ ఇంటూ Q బార్ బై n తీసుకున్నాం. బట్ ఇక్కడ nకి బదులుగా niని కన్సిడర్ చేస్తాం. ఓకే, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్ కదా. ఒక్కొక్క లాట్కి ఒక్కొక్క వాల్యూ అనేది మనకి ఇండికేట్ చేస్తుంది కాబట్టి ప్రతి లాట్కి కూడా UCL క్యాలిక్యులేట్ చేయాలి. అంటే మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ లాట్స్ ఉన్నాయి? ఇక్కడ మనకి 12 లాట్స్ ఉన్నాయి. అంటే 12 లాట్స్కి 12 UCL రిప్రజెంటేషన్స్ వస్తాయి. అండ్ అలాగే 12 LCL రిప్రజెంటేషన్స్ వస్తాయి. అండ్ అలాగే CL ఈజ్ ఈక్వల్ టు P బార్. సో P బార్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా సమ్మేషన్ DI/K, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ DIనే సమ్మేషన్ NI ఇంటూ PI/K అని రాస్తున్నాం. ఓకే, ఇది మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే కనుక ఇక్కడ మనకి ఈ యొక్క ఫార్ములా రిప్రజెంటేషన్ అంతటినీ కూడా ఒక టేబులర్ ఫామ్ తోటి ఇండికేట్ చేస్తాము. ఆ టేబులర్ ఫామ్ ఏంటో చూద్దాం. సో ఇదమ్మా మనం P చార్ట్ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే కనుక మనం ప్రిపేర్ చేయాల్సిన టేబుల్ ఇది. ఓకే, ఫర్ కన్స్ట్రక్టింగ్ P చార్ట్ వీ కెన్ ప్రిపేర్ ద ఫాలోయింగ్ టేబుల్. NI DI ఇది మనకి ప్రాబ్లంలో ఇచ్చిన వాల్యూ రిప్రజెంటేషన్ డేటా, ఇచ్చిన డేటా ఇది. ఓకే, NI వాల్యూస్ ఇచ్చేసారు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లాట్లోనూ ఉన్న నెంబర్ ఆఫ్ శాంపుల్ అబ్జర్వేషన్స్ ఇచ్చారు, వాటిని NI అనుకుంటున్నాం. అండ్ ప్రతి లాట్లోనూ కూడా ఉన్న నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఇచ్చారు అమ్మా, వాటిని DI తోటి రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ లాట్కి
ప్రపోర్షన్ని క్యాలిక్యులేట్ చేయండి. ఫ్రాక్షన్ డిఫెక్టివ్ కదా మనకు కావాల్సింది. సో పిఐ తీసుకోండి. పిఐ ఈజ్ ఈక్వల్ టు డిఐ బై ఎన్ఐ ఫార్ములా. సో దాని ప్రకారం 93/1450, 65/895, 103/1060 అప్ టు సో ఆన్ ఇలా 12 లాట్స్కి కూడా పిఐ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. సో నెక్స్ట్ దీనికి సమ్మేషన్ అంటే ఈ యొక్క టోటల్ తీసుకోండి. ఎందుకు తీసుకుంటున్నాము అంటే కనుక ఇక్కడ మనం ఇప్పుడు పీ బార్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆ పీ బార్ క్యాలిక్యులేట్ చేయడం కోసం ఇక్కడ మనం ఈ కాలంకి కన్సిడర్ చేసాం, సమ్మేషన్ని కన్సిడర్ చేసాం. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ వచ్చింది కాబట్టి ఇక్కడ పీ బార్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో పీ బార్ క్యాలిక్యులేట్ చేయడానికి 1.2328 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ లాట్స్ ఎన్ని 12 లాట్స్ కదా. సో దాని ప్రకారం ఇక్కడ పీ బార్ వచ్చిందంటే ఆటోమేటిక్గా క్యూ బార్ని కన్సిడర్ చేయొచ్చు, 1 మైనస్ పీ బారు. సో ఈ 2 వాల్యూస్ని ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో నెక్స్ట్ కాలంకి వచ్చేసరికి పీ బార్ క్యూ బార్ వస్తాయి కాబట్టి నెక్స్ట్ కాలం ఏమవ్వాలమ్మా, పీ బార్ క్యూ బార్ బై ఎన్ఐ. సో పీ బార్ వాల్యూ తెలుసు, క్యూ బార్ వాల్యూ తెలుసు, డివైడెడ్ బై ఎన్ఐ. ఈచ్ అండ్ ఎవ్రీ లాట్కి మనం ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఓవర్ పీ బార్ ఇంటూ క్యూ బార్ బై ఎన్ఐ. నెక్స్ట్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఓవర్ పీ బార్ ఇంటూ క్యూ బార్ బై ఎన్ఐ. ఇప్పుడు యూసీఎల్ కావాలి అంటే కనుక ఫార్ములా ఏంటి మనకి, పీ బార్ ప్లస్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఓవర్ పీ బార్ ఇంటూ క్యూ బార్ బై ఎన్ఐ. 3 ఇంటూ పీ బార్ క్యూ బార్ బై ఎన్ఐ మన దగ్గర ఉంది. యూసీఎల్ కావాలంటే పీ బార్ ప్లస్ చేస్తే యూసీఎల్ వస్తుంది. ఎల్సీఎల్ కావాలంటే పీ బార్ మైనస్ ఈ కాలం చేస్తే ఎల్సీఎల్ వాల్యూస్ వస్తాయి. ఓకే, ఇక్కడ వ్యారియింగ్ శాంపుల్ సైజ్ అప్పుడు ఏమవుతాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ లాట్స్ అయితే తీసుకుంటున్నామో అన్ని నెంబర్ ఆఫ్ యూసీఎల్స్ అండ్ అలాగే అన్ని నెంబర్ ఆఫ్ ఎల్సీఎల్స్ క్యాలిక్యులేట్ చేయాలి. అర్థమవుతుందా? ఓకే, ఒక యూసీఎల్ ఒక ఎల్సీఎల్ మాత్రమే రావు. వ్యారియింగ్ శాంపుల్ సైజ్కి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ లాట్స్ ఎన్నైతే ఉన్నాయో అలా ప్రతి లాట్కి ఆ యొక్క నెంబర్ ఆఫ్ యూసీఎల్స్ నెంబర్ ఆఫ్ ఎల్సీఎల్ రిప్రజెంటేషన్స్ తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ పీ చార్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. చూడండి, యాజ్ యూజువల్గా మనకి ఎక్స్ యాక్సిస్ మీద లాట్ నెంబర్ తీసుకుంటున్నాము. ఎన్ని నెంబర్ ఆఫ్ లాట్స్ ఇచ్చారు మనకి ప్రాబ్లంలో, 12 లాట్స్ ఇచ్చారు. సో 1 to 12 అనేది ఎక్స్ యాక్సిస్ మీద లాట్ నెంబర్ని తీసుకున్నాము. నెక్స్ట్ వై యాక్సిస్కి వచ్చేసరికి క్వాలిటీ స్కేల్ అంటే మనం ఏ చార్ట్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నామో ఆ యొక్క వాల్యూస్ వై యాక్సిస్ మీద రావాలనుకున్నాం. అంటే ప్రపోర్షన్ పిఐ వాల్యూస్ని మనం ఇక్కడ వై యాక్సిస్ మీద తీసుకుంటున్నాము. నెక్స్ట్ ఏం చేస్తాం, మనం జనరల్గా ప్రొసీజర్ ప్రకారము యూసీఎల్ ఎల్సీఎల్ సిఎల్ని డ్రా చేసుకుంటాం, అవునా? అయితే ఇక్కడ యూసీఎల్ ఎల్సీఎల్ అనేది మనకి ఫిక్స్డ్ అయితే కనుక ఒకటే శాంపుల్ వాల్యూ ఉంటుంది కాబట్టి ఒకే వాల్యూ ఉంటుంది కాబట్టి వాటిని ఇక్కడ డైరెక్ట్గా స్ట్రైట్ లైన్ తోటి హారిజంటల్గా రిప్రజెంట్ చేసేసుకుంటున్నాం. బట్ ఇక్కడ మనం తీసుకునేది వ్యారియింగ్ శాంపుల్ సైజ్ కాబట్టి 12 నెంబర్ ఆఫ్ యూసీఎల్స్ డ్రా చేసుకోవాలి అండ్ అలాగే 12 నెంబర్ ఆఫ్ ఎల్సీఎల్స్ డ్రా చేసుకోవాలి. అర్థమవుతుందా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం వ్యారియింగ్ శాంపుల్ సైజ్కి వచ్చేసరికి ఒక యూసీఎల్ ఒక ఎల్సీఎల్ రిప్రజెంటేషన్ ఉండదు. మనం ఎన్ని నెంబర్ ఆఫ్ లాట్స్ అయితే తీసుకుంటున్నామో అన్ని నెంబర్ ఆఫ్ యూసీఎల్స్ని మనం అక్కడ టేబుల్లో మనం డిఫైన్ చేసుకున్నాం కదా, ఫైండ్ చేసాం కదా. సో వాటినన్నిటినీ ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇది ఫస్ట్ లాట్కి తీసుకున్న యూసీఎల్ రిప్రజెంటేషను, ఇది సెకండ్ లాట్ యూసీఎల్, థర్డ్ లాట్, ఫోర్త్ లాట్ అప్ టు సో ఆన్ 12th లాట్ వరకు తీసుకున్న యూసీఎల్స్ అన్నిటినీ కూడా ఇలా ఇండికేట్ చేసుకుని యూసీఎల్ని ఎప్పుడూ కూడా మనం డాటెడ్ లైన్ తోటి రిప్రజెంట్ చేయాలి కాబట్టి ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా ఇలాగ డాట్స్ తోటి కలుపుతూ రిప్రజెంట్ చేయాలి. ఓకే, ఇన్ ద సిమిలర్ వే ఎల్సీఎల్ కూడా అంతే. ఎల్సీఎల్ అంతటినీ కూడా మనం వితిన్ పాయింట్స్ తోటి 12 ఎల్సీఎల్స్ని పాయింట్స్ తోటి రిప్రజెంట్ చేసుకుని వాటిని అన్నిటినీ కూడా ఇలాగ డాటెడ్ లైన్స్ తోటి డ్రా చేస్తూ వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ సిఎల్ వచ్చేసరికి ఇది ఏమీ మనకి చేంజ్ అవ్వదు, ఒకటే సెంట్రల్ లిమిట్ యావరేజ్ వాల్యూ పీ బార్ తీసుకుంటాము. దట్ మీన్ ఎంతైతే వాల్యూ వచ్చిందో దాన్ని ఇక్కడ మనం బోల్డ్ లైన్ తోటి సిఎల్ని డ్రా చేసుకుంటాము. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాము, లాట్ నెంబర్కి విత్ ప్రపోర్షనల్ వాల్యూస్కి శాంపుల్ పాయింట్స్ని మనం ఇండికేట్ చేసుకుని వాటిని అన్నిటినీ కూడా ఇలాగ జాయిన్ చేసుకుంటూ వెళ్తాము.
ఫైనల్గా కన్క్లూజన్ చెప్పేటప్పుడు ఏమని చెప్పాలి, ఈ యొక్క మనం తీసుకున్న శాంపుల్ పాయింట్స్ అన్నీ కూడా ఈ విత్ ఇన్ కంట్రోల్ లిమిట్స్ మధ్య ఉంటే కనుక ఇన్ కంట్రోల్ అని, అవి దాటి వెళ్తే కనుక అవుట్ ఆఫ్ కంట్రోల్ అని చెప్తాము. ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ మనం కన్స్ట్రక్ట్ చేసిన గ్రాఫ్లో కూడా కొన్ని నెంబర్ ఆఫ్ పాయింట్స్ యూసీఎల్ దాటి కిందకి వచ్చినాయి అండ్ అలాగే ఎల్సీఎల్కి దిగువకి బిలోకి వచ్చినాయి అండ్ అలాగే యూసీఎల్ దాటి అబోవ్ పైకి కూడా వెళ్ళినాయి. కాబట్టి ఇది కూడా మనకి నాట్ ఇన్ ప్రాసెస్ కంట్రోల్ అనమాట, స్టాటిస్టికల్ కంట్రోల్. సో దాని ప్రకారం ఇక్కడ నేను కన్క్లూజన్ ఏం రాసుకున్నానంటే, హెన్స్ వీ కన్క్లూడ్ దట్ సమ్ ఆఫ్ ది శాంపుల్ పాయింట్స్ ఫాల్ అవుట్ సైడ్ ద కంట్రోల్ లిమిట్స్, దెన్ ద ప్రాసెస్ ఈజ్ నాట్ ఇన్ స్టాటిస్టికల్ కంట్రోల్. ఇది మనకి వ్యారియింగ్ శాంపుల్ సైజెస్ ఇచ్చినప్పుడు మనం పీ చార్ట్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అనే దానికి ప్రొసీజర్. ఓకే, థ్యాంక్ యూ.